హాయ్ గైస్, నేను ఈరోజు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. అది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అన్న యాప్ స్టోర్లో అన్న దొరుకుతుంది. ఈ యాప్ ద్వారా మీరు యాపిల్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ అసెట్స్ లైక్ గోల్డ్ అండ్ ఆల్సో యూరో, యూఎస్డీ కరెన్సీస్ పైన కూడా ట్రేడ్ చేసి 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ మీరే పొందొచ్చు. ఇలా ట్రేడ్ చేసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 700 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇంక్రీజ్ అవుతుందని ప్రిడిక్ట్ చేశాను. సో లెట్స్ సీ. ఎస్, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంక్రీజ్ అయిన అమౌంట్ని మీరు పేటిఎం త్రూ లేదా బ్యాంక్ త్రూ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. అదే మా ప్రోమో కోడ్ మీరు యూస్ చేసినట్లయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 400 రూపీస్ డిపాజిట్ చేస్తే 800 అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ త్రూ కానీ మీరు బినోమో యాప్ని డౌన్లోడ్ చేసినట్లయితే మీ అకౌంట్లో 65,000 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఈ అమౌంట్ని మీరు ట్రేడింగ్ ప్రాక్టీసెస్ లేదా లెర్నింగ్ స్ట్రాటజీస్కి యూజ్ చేసుకోవచ్చు. ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. దీంతో పాటు మీకు బినోమో వరల్డ్ ట్రేడింగ్ కప్ గురించి చెప్పాలి. ఈ వరల్డ్ ట్రేడింగ్ కప్లో బినోమో హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రైజ్ కోసం మీరు కంపీట్ చేయొచ్చు. ఆ బిగ్గెస్ట్ ప్రైజ్ ఏంటంటే మీరు BMW 3 కార్ కొనుక్కునే అంత ప్రైజ్ మనీ విన్ అవ్వచ్చు. సో జస్ట్ గో అండ్ చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. హాయ్, హాయ్. ఐమ్ రియా. సరియు, మేము శాండీ ఫ్రెండ్స్. శాండీ ఫ్రెండ్ ఏంటి? నేను నీ ఫ్రెండ్. ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు ఏమైందే, అవసరమా? నేను జయా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా రియా. ఎందుకే అలా అంటావు? అంత ఈజీగా నేను కొత్త ప్లేస్లో సెట్ అవ్వలేను. ఏం కాదే, మనం ఒక 3-4 డేస్లో కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోదాం. అప్పటిదాకా శాండీ ఫ్లాట్లో ఉందాం. నో రియా, తను ఉండే వే నచ్చదు, తన బిహేవియర్ నచ్చదు, ఇంకా తన యాటిట్యూడ్ అస్సలు కంటే నచ్చదు. నిన్నెప్పుడైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశాడా? వాడి లిమిట్స్ వాడికి బాగా తెలుసు సరు. సో ఈరోజు నైట్ మా ఫ్లాట్లో పార్టీ చేసుకుందాం. హౌ డేర్ యూ క్రిష్? స్టే ఇన్ యువర్ లిమిట్స్ క్రిష్, లేదంటే హెరాస్మెంట్ కేసు వేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రియా. నా లైఫ్లో ఒక మూమెంట్ని నీ లైఫ్లో ఒక మూమెంట్ కింద కన్సిడర్ చేసుకుని సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా శాండీకే చెప్పు. శాండీదా? ఐ లవ్ యూ అ లాట్ శాండీ. ఎక్కడికే? ఆఫీస్కి వెళ్తున్నా రియా, క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది. అది మండే కదే. మండే ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఈరోజు వెళ్ళి ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. ఎలా వెళ్తున్నావు? నేను క్యాబ్లో వెళ్తున్నాను, నువ్వు బైక్ మీద వచ్చే. సరు, నువ్వు బాగానే ఉన్నావా? జస్ట్ కొంచెం బిజీగా ఉన్నా అంతే. బాయ్. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు నాకు ఏమైంది? రియా నా బెస్ట్ ఫ్రెండ్. తను తనకి నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేసింది. అయితే తను తనకి నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేసింది నేను ఇలా ఆలోచిస్తున్నానా, లేదా నాకు నచ్చుతున్న అబ్బాయికి ప్రపోజ్ చేసిందని ఇలా ఫీల్ అవుతున్నానా? అసలు ఏంటిది? సరు, డోంట్ ఓవర్ థింక్. డోంట్. మ్యామ్ వచ్చేసాం. అన్నా, నేను పెట్టిన లొకేషన్ ఇది కాదు. కాదు మేడం, ఇదే లొకేషన్ పెట్టారు, చూసుకోండి. సారీ అన్నా, దగ్గరలోనే నా ఆఫీస్ ఉంది, అక్కడ డ్రాప్ చేసేస్తారా? ఎక్స్ట్రా పే చేస్తాను. ఓకే మేడం.
మ్యామ్ వచ్చేసాం. టెన్షన్లో వెతకండి మేడం, మెల్లిగా వెతకండి, పర్లేదు. ఆ. ఇదిగో అన్న. మీరు కరెక్ట్ లొకేషన్ అనుకొని తప్పు లొకేషన్ పెట్టినట్టున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయాం. నెక్స్ట్ టైం నుండి జర్నీని ఎండ్ చేసేటప్పుడు రిగ్రెట్ అవ్వడం కన్నా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆలోచించి లొకేషన్ పెడితే బెటర్ మేడం. మీరు అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. హ్మ్. ఐ లవ్ యూ శాండీ. సరియు, వర్క్ ఎంతవరకు వచ్చింది? సార్ ఆన్ ఇట్ సార్. త్వరగా కంప్లీట్ చేయి. ఓకే సార్. ఫోకస్ సరియు. ఎస్ సార్. ఐ లవ్ యూ అ లాట్ శాండీ. ఈరన్, సార్ వాళ్ళు అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పు. ఇక్కడున్నావా? ఏమైంది అలా డల్గా ఉన్నావు? నిన్న నైట్ కూడా బాగానే ఉన్నావుగా. ఏం లేదే, తలనొప్పిగా ఉంది. హెడ్డేకా? మ్మ్. నువ్వు నైట్ మందు కూడా తాగలేదు కదే, హ్యాంగ్ ఓవర్ అనుకోవడానికి. మ్మ్. ఏమైందే? సరియు, శాండీ పైన నీ ఒపీనియన్ ఏంటి? ఏమైందే చెప్పు. ఏముందే, నైస్ గాయ్. నువ్వు అన్నట్టే తన లిమిట్స్లో తను ఉంటాడు. స్టార్టింగ్లో తెలుసుకోకుండా జడ్జ్ చేసినా ఇప్పుడు అలాంటిదేం లేదు. ఓ సరియు, యు నో వాట్, హ్మ్? నైట్ నేను శాండీకి ప్రపోజ్ చేసేసానే. ఓ, నీకు షాకింగ్గా అనిపించట్లేదా? షాకింగా? దేనికి? నీకు షాకింగ్గా ఎందుకుంటుందిలే, మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఫ్లింగ్ అనుకున్నా కూడా తర్వాత లవ్లో ఎప్పుడు మారిందో కూడా అర్థం అవ్వలేదే. అసలు లవ్ని ఇంత హేట్ చేసే నేనే ఒక అబ్బాయిని ఇంతలా లవ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు నాకు తన మీద ఉన్నది లవ్ అని అర్థం అవ్వడానికి ఇంత టైం పట్టింది. మేబీ నీ పాస్ట్ రిలేషన్షిప్ వల్ల అర్థం కాలేదేమో కదా, నాకు కూడా అలానే అనిపించిందే. మరి శాండీ ఏమన్నాడు? ఇన్ని రోజులు నేను శాండీ ఐ లవ్ యూ చెప్పుకోలేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లానే ఉన్నామే. బట్ ఐఎమ్ షూర్ హీ ఆల్సో లవ్స్ మీ. కానీ నిన్న ఆ టైంలో నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదనుకో. సరేనే, నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్. బాయ్. శాలరీ పెంచట్లేదు కదా, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం. ఎవర్రా? ప్రియానే. కాల్ ఎత్తచ్చుగా. ప్రియాతో నాకు చాలా పెద్ద హెడ్ఏక్ అయిపోయిందే బాబు. ఎక్కడికి వెళ్ళినా చెప్పాలంటుంది, పొసెసివ్నెస్ చంపేస్తుంది నన్ను. అమ్మాయిలకి పొజిటివ్నెస్సే అందం రా. మీరు లవ్ చేసే అమ్మాయిలు వేరే బాయ్స్తో క్లోజ్గా ఉంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మాయిలకు మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని వేరే వాళ్ళతో చూస్తే మండిపోతుంది. ఏంట్రో ఈ రియా కొత్త కొత్తగా మాట్లాడుతుంది. లవ్ అంటుంది, పొసెసివ్నెస్ అంటుంది. కొత్త పరిచయాలు అయినట్టున్నాయిగా. కొత్త ఫీలింగ్స్ కూడా వస్తున్నట్టున్నాయే. ఒక్క నిమిషం. హా సార్. Yeah, tomorrow morning you have to go Mumbai on a project work. సార్ ఇంత షార్ట్ నోటీస్లోనా? Yeah, this is emergency. Client ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పంపించమన్నారు, అందుకని నేను పంపిస్తున్నాను.
ఓకే సార్, ఎప్పుడు వెళ్ళాలి? ఎర్లీ మార్నింగ్ ఫ్లైటా? అదే కదా నా బాధ. అసలు ఎన్ని డేస్ ఉండాలో కూడా తెలీదు. మోస్ట్లీ 1 వీక్ ఉండొచ్చు. ఓకే. మరి మన ట్రిప్? వచ్చాక ప్లాన్ చేద్దాం. సర్లే. విల్ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. బాయ్. బాయ్. సారీ. మొహం మీద వేస్తావేంటి డోరు? వస్తున్నానుగా, కనిపించట్లేదా? చాలా ఓవర్ చేస్తున్నావు. సారీ. తన్నే. నువ్వు డోర్ వేసినప్పుడు లేదేంటి? మరి దానికే తన్నేస్తావా? ఆకలేస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తాను, నీకేమైనా కావాలా? హే, ఫోన్. నేనేమైనా ప్రిపేర్ చేయనా? నువ్వు హా, ఫుడ్ ప్రిపేర్ చేస్తావు? హా, ఎందుకని షాక్ అవుతున్నావు? ఇంటికి వచ్చిన రోజులైంది. కిచెన్కి వాటర్ తప్ప దేనికి రావు? నువ్వు కుక్ చేస్తావా? హలో సార్, నేను చాలా బాగా కుక్ చేస్తా తెలుసా? హలో మేడం, అది చేసే మీరు కాదు, తినే మేం చెప్పాలి. తిన్నాక మీరు చెప్తారులే సార్. ఆహా, చూద్దాం. చూడు. అమ్మ తల్లే, ఆకలేస్తుంది. ఫుడ్ ఎక్కడా? ప్లీజ్. ఫుడ్ ఎక్కడరా? ఆకలేస్తుందిరా. ఫుడ్ ఇస్ రెడీ. థ్యాంక్స్. నీ దగ్గర అంబులెన్స్ నెంబర్ ఉంది కదా? ఎందుకు? ఇది ఇప్పుడు నేను తిన్న తర్వాత నాకేమైనా అయిందనుకో, నువ్వే కదా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. శాండీ, తిను. ఎలా ఉంది? ఇది నిజంగానే బాగుందా, లేకపోతే నాకు ఆకలి వల్ల బాగుందనిపిస్తుందా? సారీ సారీ, అలా చూడకు, జస్ట్ కిడ్డింగ్. నిజంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి సరు అంటే మామూలుగా ఉండదు. నిజమే, నీకు వచ్చేవాడు ఎవడో కానీ చాలా లక్కీ. సూపర్ ఫుడ్ తింటాడు. చాలా బాగా చేసావు. తిను. తెచ్చుకుంటా. సరే. శాండీ, శాండీ, శాండీ లెగు, టెంపుల్ కి టైం అవుతుంది. అబ్బా శాండీ, లెగు 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 ప్లీజ్, టైం అయిపోతుంది. సరే, పొద్దున నువ్వు వెళ్ళొచ్చు అబ్బా కదా. లేదు, నువ్వు రావాలి. త్వరగా రా.
ఏంటి ఇదే నువ్వు చేసే పని? హా, ఏది నేను 10th క్లాస్లో చేసేవాడిని. ఎక్సెల్ hey, వర్కే. this is one of the works that I do. ఒక్క నిమిషం. హాయ్ జాను, ఎలా ఉన్నావు? నేనా? ఫ్రీ. మ్మ్. నేను ఫ్రీగానే ఉన్నా. ఎప్పుడు ఫ్రీ నేను కోసం. నువ్వు కాల్ చేస్తే నీ టాప్ చాలా బాగుంది. నేను చాలా మిస్ అవుతున్నాను. చాలా అంటే చాలా. నువ్వు క్యూట్గా ఉన్నావు తెలుసా. వచ్చే ఖాళీ చిల్లోదాం వచ్చే. ఇంకా ఏం సంగతులు? ఇంకెన్ని రోజులమ్మా చూడు, నీ మీద బెంకుతో సనబడిపోయాను. ఇంకా లావయ్యావు. అగో మీ ఫ్రెండ్ వచ్చింది. హాయ్ సరు. హాయ్. ఆ, అదేంటి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? ఏ సరే Hmm? మాట్లాడు, పాపం కాల్ చేస్తుంది కదా. ఏంటే దూరం వెళ్ళిపోగానే దగ్గర వాళ్ళని మర్చిపోయావా? కాదే, ఈరోజు కొంచెం టైర్డ్ ఉన్నాను. నేను రావడానికి ఇంకా 5 days పడుతుందంటే ఏంటో. ఓ, మీరు నన్ను మిస్ అవ్వకపోయినా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. హైదరాబాద్ రాగానే పార్టీ చేసుకుందాం. పార్టీ అంటే ఫస్ట్ ఉంటామే. అయినా మిస్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు? చాలా మిస్ అవుతున్నాం. ఎస్పెషలీ నైట్స్. శాండీ. నీ గురకని ఇద్దరం బాగా మిస్ అవుతున్నాం. శాండీ. చలో ఐల్ గో. ఇంకా మార్నింగ్ మీటింగ్కి ప్రిపరేషన్ చేసుకోవాలి. బాయ్. 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 ఐల్ మిస్ యూ. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బాయ్. రే హ్యాపీ నా బాగా వర్కౌట్ అయిందిరా నీకు. ఎప్పుడొస్తావు ఫ్లాట్కి? కానీ బాయ్. హలో మేడం, ఏమైంది? ఏం లేదు. ఏం డల్గా ఉన్నావు? సరే, డిన్నర్కి మాస్టర్ షెఫ్ గారు ఏం చేస్తున్నారు? కుక్ చేసే మూడ్ లేదు శాండీ, ఆర్డర్ పెట్టేసుకో. సరే, ఏం తింటావు చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను. నాకేమొద్దు, నువ్వే ఆర్డర్ పెట్టేసుకో. ఏ? తినే మూడ్ లేదు. తినడానికి మూడు అవసరం లేదు, ఆకలి ఉంటే చాలు. నీకు ఆకలి ఉంది, ఏం తిన్నావని నేను ఆర్డర్ పెడతా, తిను. వద్దన్నానా? వదిలే. మీ ఏకాంతాన్ని భంగం కలిగించినందుకు సారీ. నట్స్ ఓవర్లోడ్, నీ ఫేవరెట్. అ వైజ్ మ్యాన్ వన్స్ సెడ్, మన మూడ్ బాగాలేనప్పుడు షుగర్స్ తింటే మూడ్తో పాటు మనం కూడా బెటర్ అవుతామంట. ఎవరా వైజ్ మ్యాన్? ఇంకెవరు, మనమే. తిను. బాగుందా? శాండీ, నువ్వేమనుకోనంటే ఒకటి అడగచ్చా? అడుగు. నువ్వు అందరితో ఇలానే ఉంటావా? ఇలా అంటే? అంటే ఇలా తినే మూడ్ లేనప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేయడం, వాళ్ళకి మూడ్ బాగాలేనప్పుడు బెటర్ చేయడానికి ట్రై చేయడం, ఇలా. అందరితో ఎందుకు ఇలా ఉంటాను? నాకు వేరే పని లేదనుకుంటున్నావా? మన అనుకునే వాళ్ళతోనే ఇలా ఉంటాను. మరి నీ లైఫ్లో మన అనుకునే వాళ్ళు ఎవరెవరు? ఎవరెవరంటే మా మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్. అబ్బా, మమ్మీ డాడీ ఫ్రెండ్స్, దట్స్ ఆబ్వియస్. ఇంకా ప్రస్తుతానికి నువ్వు, రియా. ఓ, మరి మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఎక్కువ కేరింగ్? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి ఈరోజు? క్వశ్చన్ బ్యాంక్ నువ్వేమన్నా? బస్ చెప్పు శాండీ. ఇద్దరు ఈక్వలే. ఈక్వలా? అదేంటి? నీకు రియా ఎక్కువ అవ్వాలి కదా, తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా.
గర్ల్ ఫ్రెండా? హా, నువ్వు రియా రోజు ఐ లవ్ యూ చెప్పుకుంటారు కదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఐ లవ్ యూ చెప్పుకుంటారు కదా. హోల్డ్ ఆన్. ఇప్పుడు నేను మా మమ్మీకి డాడీకి అంతెందుకు మన వాచ్మెన్ కూడా ఎలివి చెప్తా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోతామా? చిన్న పిల్లలా మాట్లాడుతున్నా. రియా నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఇద్దరం ఒకే పేజ్లో ఉంటాం. ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాం. మా ఇద్దరికి లవ్ ఇదంతా సెట్ కాదు. మరి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఏంటి నా ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నా ఏంటి? అబ్బా చెప్పు శాండీ. లవ్ అంటే ఎప్పుడు ఐ లవ్ యూలు చెప్పుకోవాలి, మంచి ఫిల్మీ డైలాగులు కొట్టాలి, గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి, వ్యాలంటైన్స్ డే ఇలాంటి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదే లవ్వా అంటే కాదంట. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. గొడవ పడినప్పుడు, విడిపోయే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎఫర్ట్స్ పెట్టి ఎలా అయినా కలిసి ఉండడానికి ట్రై చేయాలి. అది లవ్ అంటే. లవ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ థింగ్ సరియో. ఒక మనిషితో ఉన్నప్పుడు సేఫ్గా కంఫర్టబుల్గా అనిపించాలి. మనం మనలా ఉంటూ కూడా హ్యాపీగా ఉండగలగాలి. నేను అలాంటి రిలేషన్షిప్స్లోనే ఉందాం అనుకుంటున్నాను. వాటినే నమ్ముతా కూడా. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు దొరుకుతారంటావా? ఒక 26-year-old అమ్మాయి తాగదు, క్లబ్బింగ్ చేయదు, తన బౌండరీస్ తను గీసుకొని వాటిల్లోనే ఉందాం అనుకుంటుంది. తన ఊరు నుండి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీకి వచ్చి తనకి క్వైట్ ఆపోజిట్గా ఉండే ఒక ఇద్దరితో ఫ్లాట్ షేర్ చేసుకుంటుంది. నీలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నప్పుడు నాకు కావాల్సిన అమ్మాయి ఉండదా? సరే, నీ ఇంటర్వ్యూ ఆ ఐస్ క్రీమ్ అయిపోతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా? ఆకలేస్తుంది. శాండీ, ఆ, డిన్నర్కి బయటకు వెళ్దామా? ఇందాకే మూడ్ లేదన్నావు. దీన్నే మూడ్ స్వింగ్స్ అంటారులే బాబు. అబ్బా, నువ్వు స్వింగిచి పద. ఓయ్, అయ్యి ఆల్ రైట్. ఏమైంది చెప్పు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు కదా, ఏంటి మ్యాటర్? చెప్పు, ఏంటి మ్యాటర్ చెప్పు. శాండీ, శాండీ ఐ చెప్పు. లైక్ యూ శాండీ. I really like you, Sandy. వచ్చిందేంటి?